అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేడివేడి ఇడ్లీలోకి చట్నీ అనమాట. ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా కానీ చట్నీ కాంబినేషన్ మంచిగా ఉంటేనే కదా ఇడ్లీ అనేది టేస్టీగా మనం మంచిగా తినగలం. అందుకని ఈరోజు హోటల్ స్టైల్ బండి మీద చట్నీస్ పెడతారు కదా పల్లీల కన్నా ఆ స్టైల్ అనమాట. చట్నీ నేను ఎలా చేస్తాను అనేది చూసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి దోశల్లో కానీ లేదంటే ఇడ్లీకి కానీ బునుకులకు కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఒక 4-5 ఎండుమిరకాయలు అంతే, ఎల్లిపాయలు పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక లైట్గా పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మిక్సీ జార్లో సాల్ట్ వేసుకొని మనకి సరిపడా మిక్సీ వేసేసుకోవడమే. కొంచెం పలుచగా ఉంటే చట్నీ చాలా బాగుండేది, లేదు తిక్కగా కావాలన్నా చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత తాలింపు పెట్టేసుకొని తాలింపులో కలుపుకొని వేడివేడి ఇడ్లీలోకి కానీ పునుగుల్లోకి కానీ కాంబినేషన్గా తింటే అదిరిపోయింది అనమాట. టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి వేడివేడి ఇడ్లీలోకి, చాలా బాగుండిద్ది. ఓకే, మరి వెళ్ళేస్తాను. మీరు తెనాలి పిల్ల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.